ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఒక ధర్మ సందేహం సార్. పూజలో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? ఇవి కాకుండా మనం ఏమేమో చేస్తూ ఉంటే పూజా ఫలితం మనకి దక్కదు అనేది ఏమైనా శాస్త్రవచనం ఏదైనా ఉంటుందా? మరి దీని గురించి ఏమిటి సార్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? రైట్. అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నాం. జ్ఞానం పెంచుకునే సౌలభ్యం మనకుంది. సో, ఆ జ్ఞానంతో చేసినప్పుడు అది మరింత బాగా మనకి ఫలితం రావడానికి ఉపయోగపడుతుంది. సో, దేవుణ్ణి ఆరాధించడానికి గాని మనకి 3 రకాలైన శుద్ధులనేది ముఖ్యం. ఒకటి శారీరక శుద్ధి. తర్వాత రెండోది వచ్చేప్పటికి భూత శుద్ధి. మూడోది వచ్చేప్పటికి వస్త్ర శుద్ధి. ఈ 3 శుద్ధులు మనం అవసరం. పాటించాలి. అంటే భూత శుద్ధి అనేది ఫస్ట్ మన శారీరక శుద్ధి అంటే స్నానం చేయటం అనేది. ఖచ్చితంగా మీరు తలస్నానం చేయాలి అనేది ఖచ్చితమైన సూత్రం కాదు. అంటే తప్పనిసరి కాదు. తప్పనిసరి కాదు. కాదు. మగవారికి అయితే తప్పనిసరి అంటారు కదా. అంటే అలా ఏం లేదు. కొన్ని పర్వదినాల్లో అవసరం బట్టి ఏంటి, ఇప్పుడు మనకు నరక చతుర్దశి ఉంది. ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం అనేది చేయాలి. సో, విడి రోజుల్లో ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. కానీ అందరూ గమనించవలసింది ఏంటి అంటే కనుక, మగవాడైనా ఆడవాళ్ళైనా తలస్నానం అనేది పక్కన పెడితే ఏ పూజ అయినా సరే అసలు ఎవరు చేయాలి అనేది కూడా అవసరం. సో, ఇంటి యజమాని చేయటం అనేదే అన్ని ధర్మాలు చెప్పాయి. మగవాళ్ళు. సో, ఆడవాళ్ళు కానీ మనకి ఇవాళ ఎక్కడైనా చూస్తే మగవాళ్ళు అరుదుగా ఉంటారు. అవును. ఇంట్లోనే పాపం అన్ని పనులు ఆడవాళ్ళే చేయాలి. అవును. సో, ఆ పూజలు కూడా వాళ్ళే చేయాలి. ఇంకా మగవాళ్ళైనా పంచుకుంటున్నారు వేరే వంట పని, ఈ పనులు గాని. పూజ మాత్రం మాక్సిమం ఆడవాళ్ళు చేస్తున్నట్టున్నారు. అదే కదా, ఎక్కువ శాతం అంతా కూడా మనకి ఎక్కువ ఆడవాళ్ళు. కానీ అన్ని శాస్త్రాల్లో కూడా రాసింది గృహ యజమాని. అందుకే మనకు మొట్టమొదటి సంకల్పంలో కూడా యజమాని పేరు వచ్చాకే తర్వాత ఆమె పేరు వస్తుంది. అవును. సో, అలా యజమాని లేని పక్షంలో ఆడవాళ్ళకి అనేది. అందుకని మగవాడు చేసిన పుణ్యంలో అర్ధ భాగం ఈవిడికి లభిస్తుంది. కానీ ఆడది చేసే పుణ్యంలో అర్ధ భాగం మగాడికి లభిస్తుందని ఎక్కడ రాయలేదు. సో, అందుకని ఖచ్చితంగా ఇంటి యజమానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇంటి యజమాని చేయటం అనేది శాస్త్రం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పాం. ఖచ్చితంగా అది మగాడైనా ఆడవాళ్ళైనా సరే స్నానం చేయకుండా శుచి శుభ్రం లేకుండా పూజ అలా పడితే అలా చేయటం అనేది నిషేధం. సో, అందుకని ఖచ్చితంగా పవిత్రంగా స్నానం చేయటం మన శారీరక శుద్ధి. భూత శుద్ధి అంటే మనం ఏదైతే ఇక్కడ పూజ కోసం కూర్చుంటామో అందుకని మనకి భూత శుద్ధి మంత్రం కూడా వస్తుంది కదా. మనం అన్నిటినీ వెనకాల జల్లుకుంటూ ఉంటాం. సో, అది ఆ మంత్రం అయ్యాక మనం అన్నిటి మీద సంప్రోక్షణ చేస్తాం. ఏవైతే మనం అక్కడ పెట్టామో వాటన్నిటి మీద వస్తువులు. గంగే చెమనే చేవా అది నది మంత్రం. అది కాకుండా వేరే మంత్రం ఉంటుంది భూత శుద్ధి కోసం. సో, ఏతేష భూమి భారకః అని వస్తుంది. సో, అది మనం చేసుకుని వెనకాల జల్లుకోవాలి నీళ్ళంతా. సో, అది తర్వాత మనం అప్పుడు ప్రాణాయామం చేస్తాం. ఆ ప్రాణాయామం అయ్యాక కదా పూజలోకి వెళ్తాం, మిగతా పూజల్లోకి వెళ్తాం. సో, ఈ గంగే చైమన చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనేది కలశం పెట్టుకుని చేసేదానికి కలశ శుద్ధి కోసం మనం ఆ మంత్రాన్ని చేయటం అనేది ఉంటుంది. కానీ సరే, ఇక్కడ భూత శుద్ధి వరకు మటుకు దానికి మంత్రం సరే, మనకి మంత్రాలు ఏం లేకపోయినా రావు అనుకుందాం. అదే కదా, మన మనసుతోనే చక్కగా అన్ని ఈ శుభ్రం అవ్వాలి. పంచభూతాలందరూ కూడా నన్ను అనుగ్రహించాలని కోరుకుని చేయండి. పెద్ద పెద్ద మంత్రాల జోలికి వెళ్ళద్దు. పుండరీకాక్ష అనే మంత్రానికి కూడా చాలా పవర్. అదే పుండరీకాక్ష ఇప్పుడు అంటే మనం ఏదైనప్పటికీ కూడా అది మొదట అక్కడ అదే కనుక చేస్తాం మనం. పోనీ మనం ఇప్పుడు నాకు మంత్రాలు రావండి. పుండరీకాక్ష అని అన్ని పదార్థాల మీద అలా జల్లినా కూడా చాలు. మనం పూజకు ఉపయోగించే వస్తువులన్నిటి మీద పువ్వులు ఉంటే పువ్వులు, ఏముంటే అవి వాటన్నిటి మీద కూడా అలా చిలకరిస్తే పుండరీకాక్ష అంటే చాలు. సో, పెద్ద మంత్రం కాకపోతే దానికి మంత్రం ఉంటుంది. భూత శుద్ధి అంటే ఇదేంటంటే ఓవరాల్గా ఫస్ట్ కూర్చోవటమే మనం ఆ పుండరీకాక్ష దాంతో చేస్తాం. తర్వాత అది అయ్యాక గంట కొట్టి దీపం వెలిగించాక ఈ భూత శుద్ధి అనేది వస్తుంది. ఓకే సార్. సో,
ఈ భూతశుద్ధి అంటే మన పంచభూతాలన్నింటినీ కూడా పవిత్రంగా భావించటం. Hmm. సో అది భూత శుద్ధి. అందుకని ఓకే. తర్వాత వచ్చేప్పటికి మనకి ఏదైనప్పటికీ వస్త్రశుద్ధి అన్న అంటే దేవుళ్ళకి ఒకవేళ మనం కడతాం అలంకారం కోసం, Hmm. వాళ్ళకి రోజు మార్చాలి, దేవుళ్ళే కదా. ఆ, తర్వాత కొంతమంది నిన్న పెట్టిన పువ్వు ఇంకా వాడలేదు కదా, బాగుంది కదా అని అలా వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు చామంతులు చామంతులు ఎగ్జాక్ట్లీ చామంతులు అసలు అసలు 2-3 రోజులు చక్కగా ఉంటాయి అవి హాయిగా ఉంటుంది. కదా. ఆ, సో తీసేయాలి. కానీ తీసేయాలి, నిర్మాల్యం అంటాం కదా. సో అది ఖచ్చితంగా తీసి వాడాలి. ఎందుకంటే ఒక్క రోజు మీరు ఒక పువ్వు ఉందంటే మీ తలలో రెండో రోజు భరించగలరా? సో అలాగే దేవతలు కూడా అంతే. ఉమ్, సో బాగుండొచ్చు అంతవరకే. సో అది చేయకూడదు. తర్వాత ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే మండపానికి కానీ వేటికైనా సరే ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన పుష్పాలు కానీ, ఆర్టిఫిషియల్గా ఉండే పుష్పాలు కానీ అలాంటివి వాడచ్చు. కానీ తెలుసో తెలియక ఎవరైనా మరి ఈ దేవతలకు కూడా అవే పూలు పెట్టకూడదు, ఆ, అది తప్పు. సో ప్లాస్టిక్ జస్ట్ మనం అలంకారం కోసం కావాలంటే ఆ మండపాలకి వాటికి అలంకరించుకోవచ్చు, కానీ పూజకి అవి ఏమాత్రం కూడా శివుడికి మొగల పువ్వు ఎంత వాళ్ళకి అంతే. సో అందుకని అలంకారానికే మొగల పువ్వు, శివుడి పూజకి పనికిరాదు కదా. పూజకి పని. సో ఆ రకంగా మొగలి పువ్వు ఎలాగో ఈ ప్లాస్టిక్ పూలైనా అంతే. ఇంకా కనీసం మొగలి పువ్వు వాసనైనా వాసన ఉంటుంది, ప్లాస్టిక్ ఏం వస్తుంది. ప్లాస్టిక్ వస్తుంది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి అదే వస్త్రశుద్ధి. అంటే మనం ఎలాగైతే చక్కగా అంటే పాత రోజుల్లో అయితే దండాలు ఉండేవి, వాటికి మడి వస్త్రాలు ఉండేవి, ఆ పద్ధతే అది వేరు, వేరు. ఆ సంప్రదాయం వేరు. కానీ కనీసం మనకు అంత మడి బట్టలు లేకపోయినా కనీసం ఉతికి ఆరేసిన బట్టలు అయినా సరే వేసుకోవటం లేదు. ఏదైనా ఒక దీక్షా వస్త్రంగా పక్కన ఎవరు ముట్టని చోట పెట్టేసుకుని దాని మీద కూడా కొద్దిగా గంగ నీళ్ళు ఉంటే గంగ నీళ్ళు, పసుపు నీళ్ళు ఉంటే పసుపు నీళ్ళు చిలకరించి అవే వేసుకోవచ్చు. అదొక పద్ధతి. అందుకని వస్త్రశుద్ధి ఉండాలి, భూతశుద్ధి ఉండాలి, శారీరక శుద్ధి ఉండాలి. శుద్ధి ఉండాలి. ఈ 3 శుద్ధులతోనే మనం ఏదైనా సరే భగవంతుడి ఆరాధన చేయడానికి అర్హత ఖచ్చితంగా ఇవి పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ స్టెప్ మానసిక శుద్ధి కూడా అవసరం అని అంటుంటారు కదా సార్. అంటే ఇక్కడ మానసిక శుద్ధి అనేది ఒకటి, మానసిక పూజ అనేది, మానసిక జపం అనేది, ఇవి చాలా ఉన్నతమైనవి, ఉత్కృష్టమైనవి. సో మీకేమీ అక్కర్లేదు, అంటే దేవాలయాలు అక్కర్లేదు, దేవుడి దగ్గర కూర్చో అక్కర్లేదు. సో మానసిక పూజ అనేది మనకి శంకరాచార్యులు వారు చక్కగా అదో కర్మ ప్రసంగయతి అని చెప్పి మానస పూజ ఇది ఉంటుంది. స్తోత్రం ఎంత అద్భుతంగానే ఉంటుంది, దాని అర్థం తెలుసుకుని కనుక చదివితే కనుక. అంటే నేను పెద్దానికి ఆసక్తుడిని. సో ఇంచుమించు మనకి ఆయన శివతత్వంలో కూడా పాట ఉంటుంది కదా, గంగ పూజలు చేద్దామన్నా, లింగ పూజలు చేద్దామన్నా, గంగలోని చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగ, మహానుభావ మా లింగమూర్తి. సో అప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నేను ఒకవేళ గంగ తీర్థం తీసుకొచ్చినా కూడా అది అక్కడ చేప ఉందో కప్ప ఉందో నాకు తెలియదు అని. సో అందుకని మానసికంగా పూజించినప్పుడు దానికి ఏం అవసరం ఉండదు, ఇంకా అదే సుపీరియర్. ఇంకా నేనే ఊహించేస్తున్నా, చక్కగా అందమైన పుష్పాలు పెట్టాను. సో అందం అంటే ఎప్పుడైతే ఊహాశక్తి, ఒక కవిత రాయడానికి అంటే ఒక కవికి ఎంత ఊహాశక్తి ఉండాలో ఒక భక్తుడికి కూడా అంతే ఊహాశక్తి ఉండాలి. ఆ ఊహాశక్తి ఎంత, దాని పరిధి అనంతం. అంటే దేవుడు ఎలాగైతే దేవశక్తి ఎలాగైతే అనంతం అవుతుందో మనం కూడా ఆ స్పిరిచువాలిటీ అనేది అనంతం. సో ఆ ఊహ పరిధి అనేది విస్తృతం. అంటే మీరు మీ ఊహ ఎంత గొప్పదైతే అంత సాక్షాత్కరిస్తాడు శివుడు అనుకోండి, ఇంకా మీరు పూజించేది. సో అది అందుకని అది చాలా అల్టిమేట్. ఇంకా మానసిక పూజ అల్టిమేట్. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే మానసికంగా పూజ చేయకపోయినా సరే, ఇప్పుడు ఒక స్వామికి మనం పుష్పం వేసాం అనుకోండి, ఈ హృదయం దగ్గర పెట్టుకుని ఇలా వేయాలి, అప్పుడు మనం హృదయాన్ని ఆయనకి అర్పిస్తున్నాం వేస్తున్నాం. అది. సో అలాంటి డైరెక్ట్ గా మానసిక పూజ చేస్తే అంతకంటే గొప్పదే ఉంటుంది. సో మానసిక శుద్ధి అంటే మళ్ళీ వేరు, మానసిక పూజ అంటే వేరు. అంటే మనసు శుద్ధి అవటం అనేది చాలా సాధన ఉండాలి. ఎందుకంటే మనం పూజలు అయితే చేసేస్తాం, కానీ మనశుద్ధి అనేది ఉంటుందా ఉండదా అంటే చెప్పలేం కదా. ఆ పూజ అయిన వెంటనే పలానా వాళ్ళు ఏవో తిట్లు తిప్పుతాం. సో అది కాదు. మనసు శుద్ధి అయితే అది ఓకే, అది అల్టిమేట్. కానీ మానసిక పూజ అనేది కూడా గొప్పదే. అదే ఇది ఒక మనం శాస్త్రవచనం ఏదైతే ఉందో ఇవి మనం పాటిస్తూ మెల్లగా వెళ్తే మానసిక శుద్ధి ఆటోమేటిక్ గా
ఈశ్వరుడు అందుకని అనుగ్రహిస్తాడేమో. ఏదైనా సరే ఫస్ట్ ఒక గురి కుదరటం కోసమే మనం ఈ ఉమ్. రూపాలు ఇవన్నీ పెట్టుకున్నాం కానీ ఉమ్. అవి లేకపోయినా కూడా ఎక్కడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. Right. సో దానికి అయితే కనుక అప్పుడు మనం ఏంటంటే అలాంటి వాటికి అంటే ఎవరైతే మానసికంగా పూజ చేసుకునే దానికి ఎప్పటికీ ఏంటంటే మనం ఉన్న నేలే పవిత్రమైనదిగా భావించి చేసేయచ్చు. అంతే కదా. అది సో దాన్ని మనం సైకతిక లింగాలు అలాగే కదా మరి వచ్చాయి. రైట్. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఈ నియమాలని ఖచ్చితంగా పాటిస్తూ ఈశ్వరుడికి ఇంకాస్త దగ్గర అవ్వాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. Right. నమస్తే.